పరమశివుని గురుస్వరూపం శ్రీ దక్షిణామూర్తి రూపం. దక్షిణామూర్తి రూపం అంటే పరమశివుని గురుస్వరూపం అన్నమాట. దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చుని ఒక కాలు రాక్షసుని తొక్కిపట్టి ఉంటుంది, మరొక కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు. ఈ భంగిమలోని ఆంతర్యం ఏమిటో తెలుసుకుందామా? బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్ కుమారులు బ్రహ్మ జ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సు ఆచరించారు. అయినా వారికి అంతుపట్టలేదు. వారు చివరికి పరమశివుని దగ్గరకు వెళ్ళి తమకు పరమోత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు. అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు. ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయం అయింది. ఈ రూపాన్నే దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది. ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే, జ్ఞానము అనేది మాటల్లో వర్ణించలేనిది, కేవలం అనుభవించదగినది అని. గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు. అందుకే ఆయన గురించి మన పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు. స్మార్త సాంప్రదాయంలో గురు సాంప్రదాయానికి అద్యుడు దక్షిణామూర్తి. ఉత్తర భాగాన అనగా ఎడమ భాగాన అమ్మవారి స్వరూపం లేని కేవల శివస్వరూపం కనుక దానికి దక్షిణామూర్తి అని పేరు. మేధా దక్షిణామూర్తి వేరే దేవత కాదు. ఆ స్వామిని ప్రతిపాదించి మంత్రాలలో ఒక మంత్రానికి అధిదేవతామూర్తి మాత్రమే. అలాగే శ్రీ దత్తాత్రేయుడు, గురుదత్తుడు అనేవారు వేరే వేరే దేవతామూర్తులు కాదు. ఈ దత్తుడు త్రిమూర్త్యాత్మకుడు, సర్వసంప్రదాయ సమన్వయకర్త. ఇక దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు వీరిద్దరూ ఒకటేనా అంటే తత్వదృష్టిలో ఖాయంగా ఒకరే. వ్యవహార దృష్టిలో, ఉపాసనా విధానంలో మాత్రం భిన్నాలు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఒకరేనా వేరా అంటే ఏం చెప్తాం? ఇక్కడ అలాగే చెప్పుకోవాలి. ఒక దృష్టితో భిన్నత్వం, మరో దృష్టితో ఏకత్వం. ఇక శివ గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించటం సాంప్రదాయం. దక్షిణ అంటే సమర్థత అని అర్థం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఃఖాలన్నీ తొలగిపోతాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయా దాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి. మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలన్నమాట. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చిన దక్షిణామూర్తి ఆ తర్వాత వశిష్ఠునకు, సనక సనందనాథులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి. దక్షిణామూర్తిని ఉపాసించే వారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు. మంత్రశాస్త్రం దక్షిణామూర్తి రూపాలు 16 రకాలుగా ప్రస్తావించటం జరిగింది. అవి వరుసగా 1 శుద్ధ దక్షిణామూర్తి, 2 మేధా దక్షిణామూర్తి, 3 విద్యా దక్షిణామూర్తి, 4 లక్ష్మీ దక్షిణామూర్తి, 5 వాగీశ్వర దక్షిణామూర్తి, 6 వట మూల నివాస దక్షిణామూర్తి, 7 సాంబ దక్షిణామూర్తి, 8 హంస దక్షిణామూర్తి, 9 లకుట దక్షిణామూర్తి, 10 చిదంబ దక్షిణామూర్తి, 11 వీర దక్షిణామూర్తి, 12 వీరభద్ర దక్షిణామూర్తి, 13 కీర్తి దక్షిణామూర్తి, 14 బ్రహ్మ దక్షిణామూర్తి, 15 శక్తి దక్షిణామూర్తి, 16 సిద్ధ దక్షిణామూర్తి. ప్రధానమైన ఈ 16 మూర్తులలో వటమూల నివాస దక్షిణామూర్తిని వీణా దక్షిణామూర్తిగా శాస్త్రం చెప్తోంది. భస్మాన్ని అలుముకున్న తెల్లని వాడు,
చంద్రకళాధరుడు జ్ఞానముద్ర, అక్షమాల, వీణ పుస్తకాలను ధరించి యోగముద్రుడై స్థిరుడైనవాడు. సర్పాలను దాల్చిన కృత్తివాచుడు. పరమేశ్వరుడైన దక్షిణామూర్తి తెలివిని, విద్యను, మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు. పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్థులకు చదువును ప్రసాదించగలడు. సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై జీవితంలో సుఖశాంతులు సంతోషాలతో వాళ్ళ సొంతం చేసుకుంటారు. సుఖశాంతులు సంతోషాలని వాళ్ళ సొంతం చేసుకుంటారు. చిన్నపిల్లలకు చదువు దగ్గర ఉండి సంపద అంటే ధనము దగ్గర నుండి పెద్దలకు మోక్షం వరకు దక్షిణామూర్తి ఇవ్వలేని సంపద విద్యలోనే లేదు. ఈ మోక్షం కూడా ఒక సంపద అన్నమాట. చదువుకు, సంపదకు, మోక్షముకి అధిష్టానం అయి ఉంటాడు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ దక్షిణామూర్తి పదార విందార్పణమస్తు.